అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లినప్పుడు డాక్టర్లు పలు రకాల టెస్టులు రాయటం మనకు తెలిసిందే. ఆ పరీక్షల ఫలితాలను బట్టి జబ్బుల్ని, అనారోగ్యాన్ని అంచనా వేస్తూ ఉంటారు. అయితే పాతకాలపు రోజుల్లో డాక్టర్లు ముందుగా రోగి చేతిని పట్టుకొని మణికట్టు దగ్గర వేళ్లతో నొక్కుతూ నాడిని పరిశీలించేవారు. నాడి కొట్టుకునే తీరుతెన్నుల్ని అంచనా వేయడం ద్వారా చాలా వరకు జబ్బుల ఆనుపానుల్ని చక్కగా పసిగట్టేవాళ్ళు. అయితే ఇప్పుడు కూడా మనం విశ్రాంత స్థితిలో కూర్చొని మనంతట మనమే నాడిని పరిశీలించుకోవటం ద్వారా కొన్ని రకాల జబ్బుల్ని అంచనా వేయొచ్చని చెబుతారు నిపుణులు. నాడిని పరిశీలించడం ద్వారా అనారోగ్యాన్ని ఎలా పసిగట్టొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్య స్థితిని అంచనా వేసే మార్గాలలో నాడి చూసుకోవటం చాలా తేలికైంది, సమర్థవంతమైనది కూడా. కేవలం 30 సెకండ్లలోనే మన గుండె కండరం పనితీరును ఎంతో కొంత తెలుసుకునే వీలుంటుంది. మణికట్టు వద్ద బొటనవేలి కింది భాగంలో కానీ, మెడకు ఒక పక్కన కానీ 2 వేళ్లతో ఒకంత గట్టిగా అదిమి పడితే ఎవరికి వారు నాడి కొట్టుకోవడాన్ని గమనించవచ్చు. విశ్రాంతిగా ఉన్నప్పుడు 30 సెకండ్ల సమయంలో ఎన్నిసార్లు నాడి కొట్టుకుంటుందో లెక్కించి దాన్ని రెట్టింపు చేస్తే 1 నిమిషానికి గుండె కొట్టుకునే వేగాన్ని తెలుసుకోవచ్చు. విశ్రాంతి సమయంలో గుండె వేగం ఎంత తక్కువగా ఉంటే శారీరక సామర్థ్యం అంత బాగుందని అర్థం. ఇలాంటి వారికి గుండెపోటు వంటి జబ్బుల ముప్పు చాలా తక్కువ. అదే విశ్రాంతి సమయంలో గుండె వేగం ఎక్కువగా ఉంటున్న కొద్దీ గుండె సమస్యల ముప్పు పెరుగుతూ వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. పెద్దవాళ్లు విశ్రాంతిగా ఉన్నప్పుడు సాధారణంగా నిమిషానికి 60 నుండి 100 సార్లు గుండె కొట్టుకుంటుంది. కానీ అంతకన్నా తక్కువగా 50 నుండి 70 సార్లు కొట్టుకోవడమే ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. గుండె వేగం ఎక్కువగా కలవారిలో శారీరక సామర్థ్యం తక్కువగాను, రక్తపోటు, బరువు, రక్తంలో ప్రసరించే కొవ్వుల స్థాయిలు ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వీరికి అకాల మరణం ముప్పు పెరుగుతున్నట్టు తేలింది. ముఖ్యంగా విశ్రాంతి సమయంలో నిమిషానికి 81 నుండి 90 సార్లు నాడి కొట్టుకునే వారిలో తీవ్రమైన గుండెపోటు ముప్పు రెట్టింపు అవుతున్నట్టు బయటపడింది. ఇక 90 కన్నా ఎక్కువసార్లు గుండె కొట్టుకునే వారిలో ఈ ముప్పు 3 ఇంతలు అధికంగా ఉండడం గమనార్హం. గుండె వేగాన్ని, ఒత్తిడి, ఆందోళన, రక్తంలో ప్రవహించే హార్మోన్లతో పాటు రక్తపోటు, ఆందోళన తగ్గడానికి వేసుకునే మందులు కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి విశ్రాంతి సమయంలో గుండె వేగాన్ని సరిగ్గా గుర్తించడానికి వారం మొత్తం మీద వేర్వేరు సమయాల్లో అప్పుడప్పుడు పరీక్షించుకోవాలి. చాలా సందర్భాలలో 80 కన్నా ఎక్కువసార్లు కొట్టుకుంటుంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. శారీరక శ్రమ, వ్యాయామం వంటివి చేస్తే 1-2 గంటల తర్వాత కాఫీ, టీ వంటివి తాగితే అరగంట తర్వాతే నాడి చూసుకోవాలి. ఉదయం పూట నిద్ర లేచాక మంచం మీద నుంచి దిగక ముందే గుండె వేగాన్ని పరీక్షించుకోవడం ఉత్తమం.